పల్నాడు జిల్లాలో సింగయ్య అనే వ్యక్తి మృతి వ్యవహారంలో వైసీపీ అధినేత జగన్ చేసిన ట్వీట్పై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలు దారుణంగా దిగజారని మండిపడ్డారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి అనిత మాట్లాడుతూ రాజకీయ నాయకుల వ్యాఖ్యలను ప్రజలు నిశితంగా గమనిస్తారని, జగన్ వ్యాఖ్యలు హింసను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపించారు. 10 అడుగుల రోడ్డులు ఎలా వెళ్లాలో కూడా వైసీపీ నేతలకు తెలీదా? పరామర్శ పేరుతో జగన్ రోడ్ షో నిర్వహించారు. సొంత పార్టీ కార్యకర్త కారు కింద పడినా పట్టించుకోకపోవడం అత్యంత దారుణం. గాయపడిన వ్యక్తిని దయ లేకుండా పక్కకు లాగి ముళ్ల పొదల్లో పాడేశారు. సకాలంలో ఆసుపత్రికి తరలించి ఉంటే బహుశా ఆ వ్యక్తి ప్రాణాలు దక్కేవేమో. జగన్ కు రాజకీయ లబ్ధి తప్ప మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా? 2 వ్యక్తులు చనిపోయినా జగన్ తన పర్యటనను యథావిధిగా కొనసాగించారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి షో చేశాడు, ఒక రోడ్ షో చేశారు. అతను వెళ్ళేదేమో ఒక పరామర్శకి వెళ్తున్న వ్యక్తి రోడ్ షో చేస్తున్నాడు. ఇంచుమించుగా అతని ఇంటి దగ్గర నుంచి తాడేపల్లిలో అతని ఇంటి దగ్గర నుంచి 10:30కి స్టార్ట్ అయిన వ్యక్తి సాయంత్రం 4 గంటలకి ఆ రెంటపల్లి వెళ్ళారంటే ఒకసారి ఆలోచన చేయండి. ఎంత స్లోగా మూవ్ అయ్యి రోడ్ షో చేసుకుని ఆయన వెళ్ళారో ఒకసారి జనాలు కూడా అర్థం చేసుకోవాలి. దారిలోని అతని కార్యకర్త కనీసం వెహికల్కి కింద పడిపోయి టైర్ కింద పడ్డాడు అన్న సంగతి తెలిసి కూడా అతను కనీసం బండి ఆపకుండా ఆ బండిని అలా ఆ పక్కనున్న వ్యక్తిని కనీసం పక్కన తీసి, నేనేమంటానంటే ఆ బండి కింద పడిపోయాడు వ్యక్తి, ఆ వ్యక్తిని తీసి ఇమీడియట్గా 108కో దేనికో ఫోన్ చేసి అంబులెన్స్లో పంపిస్తే కనీసం మనిషి బతికేవాడేమో. ఎంత నిరంకుశంగా, కనీసం దయ జాలి లేకుండా ఆ వ్యక్తిని అలాగే ఈడ్చి ముళ్ళ పొదల్లో పడేశారు. తర్వాత అతన్ని చూసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు 108కి ఫోన్ చేసి ఇమీడియట్గా డిపార్ట్మెంట్ వాళ్ళు హాస్పిటల్కి పంపిస్తే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అతను చనిపోయాడు. అంటే ఇంత దారుణంగా, దాన్ని ఏమంటారంటే కనీసం జాలి దయ లేకుండా కూడా మనుషులు ఉంటారా? సాటి మనిషి, దట్టు వైసీపీ కార్యకర్త, నీ మీటింగ్ గురించి, నీ ర్యాలీ గురించి నువ్వు పిలిస్తే వచ్చినవాడు, దళితుడు, నీ కారు కడ్డంగా కారు టైర్ కింద నలిగిపోతే తీసి హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగే